ఈరోజు మనం ఒక వెంచర్కి వచ్చాం. ఈ వెంచర్ ఎక్కడ ఉందంటే బాలానగర్లో గుండెడు విలేజ్. ఈ విలేజ్ ఎక్కడ ఉందంటే మనకి బెంగళూరు హైవే ఉంది కదా, హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే హైవే. సో బెంగళూరు హైవేలో బాలానగర్ వస్తుంది. అక్కడ నుంచి మనం గుండెడు విలేజ్ 4 కిలోమీటర్స్ ఉంది సార్. ఆ నెక్స్ట్ ఊరు విలేజ్ దాటినట్టునే మన వెంచర్ ఉంది. ఈ వెంచర్ త్రూగా వెళ్తే నెక్స్ట్ ఉడిత్యాల నుంచి నెక్స్ట్ మహబూబ్ నగర్ వెళ్ళొచ్చు. సో మన వెంచర్లో డెవలప్మెంట్ చూసుకుంటే సీసీ రోడ్ సార్, ఇది 33 ఫీట్ వచ్చింది సీసీ రోడ్. సో ఫ్రంట్లో వస్తే 40 ఫీట్ సీసీ రోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంతో పాటు సో డెవలప్మెంట్ చూడండి, మనకు వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అవుతుంది. దీంతో పాటు ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ సప్లై ఇస్తున్నాం. 20,000 కొన్న ఎకరం ఇప్పుడు అది 100 కోట్లు అయింది కోకాపేటలో. సో ఇన్ని రేట్లు పెరిగింది. మనం జాబ్ చేసి ఇన్ని రోజులు అలా సంపాదించాలి. సో ప్రతి ఫ్లాట్కి కూడా మనకు వాటర్ సప్లై ఉంటుంది అండ్ డ్రైనేజ్ కూడా ఇస్తున్నాం మనం, అండర్ డ్రైనేజ్. సో దీంట్లో పీవీసీ పైప్స్ వాడుతున్నాం, హెచ్డి పీవీసీ పైప్స్. అండ్ దీని చూడండి ప్రతి 2 ఫ్లాట్లు కూడా మనకి ఎలక్ట్రికల్ పోల్ వస్తుంది. ప్రతి 2 ఫ్లాట్లకు కూడా ఎలక్ట్రికల్ పోల్ వస్తుంది. దీంతో పాటు ఒకసారి మన గార్డెన్ చూడండి ఎంత నీట్గా ఉంది మన గార్డెన్. చూడండి ఇది మొత్తం గార్డెన్ చూడండి ఎంత నీట్గా ఉంది. ఇది గార్డెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది. సో ఇది బాలనగర్ దగ్గరలో ఉంది. సో బాలనగర్ అంటే మనం అందరం ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటాం. ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, కానీ 2 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. నెంబర్ 1 చూసుకుంటే పొల్యూషన్, నెంబర్ 2 చూసుకుంటే గ్రీన్ ఇండస్ట్రీ అంటారు. అంటే పొల్యూషన్ ఇండస్ట్రీ అంటే పొగ వస్తుంది, దాని పొల్యూషన్ అవుతుంది. గ్రీన్ ఇండస్ట్రీ అంటే దాంట్లో ఏమి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, అంటే దానివల్ల పొల్యూషన్ ఏమి ఉండదు. సో మీరు తెలుసుకోవాల్సినవి ఏమంటే పొల్యూషన్ అంటే ఎలాంటి పొల్యూషన్ ఇండస్ట్రీస్ అంటే